హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్ష ఛానల్. ఇది వచ్చేసేటప్పటికి 9th and 10th మంత్ బేబీ ఫుడ్ వీడియో. ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. సారీ ఫర్ ద లేట్. ఫస్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్. 7th and 8th మంత్లో బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఇచ్చానో సేమ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంటిన్యూ చేశాను. పెద్ద చేంజ్ ఏమీ లేదు. ఫస్ట్లో ఇడ్లీ ఎలా అయితే పెట్టానో మిల్క్లో కలిపేసి సేమ్ అలానే స్మూత్గా చేసి అయితే ఇడ్లీని అయితే ఫీడ్ చేశాను. 9th and 10th మంత్లో కొంచెం చిన్న చిన్న ముక్కలు లాంటివి తినగలుగుతారు కాబట్టి బనానా ప్యాన్ కేక్స్ని అయితే ట్రై చేశాను. బనానా ప్యాన్ కేక్స్ అయితే రెసిపీ చాలా ఈజీ. నేనైతే షూట్ చేయలేదు ఎందుకంటే ఒక్కసారే ట్రై చేశాను. నా బేబీకి అయితే బాగా నచ్చలేదన్నమాట. అందుకని ఇంకా నేనైతే అది ఫీడ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాగి పిండిని అయితే చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తూ ఎప్పుడు కూడా ఇష్టంగా తింటుంది. ఇంతకుముందు ఇంట్లోనే రాగి పిండిని అయితే ప్రిపేర్ చేసి పెట్టేదాన్ని. సో అదైతే అయిపోయింది. అందుకని చెప్పి బయట ప్యాకెట్ అయితే తీసుకున్నా. రాగి పిండిని కూడా 8th మంత్ వరకు ఓన్లీ కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసి లాస్ట్లో అయితే కొంచెం మిల్క్ యాడ్ చేసి అయితే ఫీడ్ చేశాను కదా. ఈ మంత్లో అయితే కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. వాళ్ళకి కొంచెం టేస్ట్ అనేది అర్థం అవ్వడం కోసం. బ్రేక్ఫాస్ట్లో అయితే ఇలా చిన్న సింపుల్ చేంజెస్ చేశాను. 9th మంత్ వచ్చిన తర్వాత లంచ్లో అయితే చాలా ఎక్కువ చేంజెస్ చేశాను. ఎగ్ని ఫీడ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఎగ్ని అయితే 8th మంత్ నుంచే స్టార్ట్ చేయొచ్చు కానీ నేనైతే 9th మంత్లో స్టార్ట్ చేశాను. అండ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బాయిల్ చేసిన ఎగ్నే స్టార్ట్ చేయాలి. అండ్ లోపల ఎల్లో పార్ట్ని ఫస్ట్ ఫీడ్ చేయాలి. దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాతే పైన వైట్ పార్ట్ని కూడా స్టార్ట్ చేయాలి. ఎగ్ అయితే చాలా హెల్దీ. ఫుల్ ప్రోటీన్ అంతా కూడా బాడీకి ఎగ్లో మాత్రమే వస్తుంది. సో వీక్లీ 2 or 3 అయితే ఫీడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే మధ్యాహ్నం పూట పౌడర్ని అయితే వండటం మానేసి మన కోసం వండుకున్న రైస్ని అయితే మధ్యలో కొంచెం వేడి రైస్ని తీసి అండ్ మన ఇంట్లో చేసుకున్న కర్రీనే కొంచెం అయితే వేసి దాంట్లో కొంచెం నెయ్యిని కూడా వేసి అయితే ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పటిదాకా ఇంట్లో హోమ్మేడ్ సెర్లాక్ పెట్టాను కదా వండి. ఇది కొంచెం యాక్సెప్ట్ చేయడం కష్టంగానే ఉంటుంది. రైస్ మెతుకులుగా ఉంటుంది కాబట్టి ఒక 1 week 10 days కొంచెం ఇబ్బంది అయినా సరే పిల్లలకి హోమ్ ఫుడ్ని చాలా త్వరగా అలవాటు చేయడం చాలా బెటర్ అనమాట. సో ఇలా రైస్ని అయితే వేడిగా ఉన్నప్పుడు మన చేత్తో మెదిపేస్తే ఇలా సాఫ్ట్గా అయిపోతూ ఉంటుంది. ఇంకా నేనైతే కర్రీ రైస్ ఫీడ్ చేసిన తర్వాత కర్డ్ రైస్ కూడా పెట్టడం స్టార్ట్ చేశాను. కర్డ్ రైస్ అయితే డాక్టర్స్ 6th మంత్ నుంచే ఎంచక్కా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. కర్డ్ వల్ల జలుబు చేయడం అలాంటిది ఏమీ ఉండదు. అదంతా ఒక మిత్ అంటున్నారు. సో నేనైతే కర్డ్ రైస్ని కూడా స్టార్ట్ చేసి తనకైతే కర్డ్ రైస్ ఫీడ్ చేసిన చాలా ఇష్టంగా తింటుంది. సో అదైతే మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో అయితే మిక్స్ చేసి పెట్టాను. ఫైనల్గా డిన్నర్ లంచ్ అయిపోయిన తర్వాత మధ్యలో స్నాక్ టైమ్గా బిస్కెట్ అలాంటిది ఏదైనా ఇస్తున్నా. ఇంకా డిన్నర్కి అయితే నేను తయారు చేసుకున్న హోమ్మేడ్ సెర్లాక్ పౌడర్ని అయితే వండి అయితే పెట్టేసినాను. సో హోమ్మేడ్ సెర్లాక్ పౌడర్ని అయితే తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి వాటర్ వేసేసుకొని లంప్స్ లేకుండా కలిపేసుకున్నాను. సో మంచిగా ప్రోటీన్ అందడం కోసం నేనైతే దాంట్లో క్యారెట్ని అయితే తురుముకుంటున్నా మంచిగా టేస్ట్ అనేది అర్థం అవ్వడానికి. ఇప్పటి నుంచి మనం బాయిల్ చేసి పేస్ట్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా తురిమినా సరే వాళ్ళు బైట్ చేసి నవలటం అది స్టార్ట్ చేస్తారు. పౌడర్ అంతా కూడా కుక్ అయ్యేటప్పటికి ఆ వేసిన క్యారెట్ తురుము కూడా చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోతుంది. ఇంకా చక్కగా అయితే ఫీడ్ చేసుకోవచ్చు. ఒక మంచి వెజిటబుల్ని కూడా వాళ్ళ డైట్లోకి యాడ్ చేసినట్టుగా ఉంటుంది. మొత్తం కూడా కుక్ అయిన తర్వాత ఫైనల్లో 1 teaspoon వరకు గీని అయితే యాడ్ చేసుకొని మంచిగా కలిపేసి పెడుతున్నా. చాలా ఇష్టంగా తింటారు గీ టేస్ట్ తగిలితే మాత్రం. అండ్ సేమ్ ఇలాగే నేను యాపిల్ని కూడా తీసుకుని ఒక చిన్న పీస్ కావాలంటే మనం పైన తొక్కని పీల్ చేసేసుకోవచ్చు. పీల్ చేయకుండా కూడా గ్రేట్ చేసినా సరే ఇలా లాస్ట్లో తొక్క అయితే అదే మిగిలిపోతుంది. ఇంకా దాన్ని అయితే ఆల్రెడీ కుక్ చేసుకునే అన్నంలో అయితే యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటున్నా. అప్పుడు యాపిల్ కూడా కొంచెం సాఫ్ట్ అయిపోతుంది కదా, ఆ వేడికి మగ్గిపోతుంది. ఇంకా ఫైనల్లో కొంచెం గీని అయితే యాడ్ చేసి ఫీడ్ చేసుకోవడమే. ఇంక ఇలానే హోమ్మేడ్ సెర్లాక్లో పొటాటోని బీట్రూట్ని ఇలా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ని అయితే ఇలా గ్రేట్ చేసి వేసుకొని కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఫ్రూట్స్ని కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే మ్యాంగో పల్ప్ని అయితే వేసాను. మనం కావాలంటే బనానా పల్ప్ అలా కూడా వేసుకొని ఫీడ్ చేయొచ్చు. ఫ్రూట్ వెజిటేబుల్ ఏది కూడా యాడ్ చేసుకోకుండా ప్లెయిన్ సెర్లాక్ పౌడర్ని కుక్ చేసి కూడా పెట్టుకోవచ్చు. సెర్లాక్ పౌడర్ని హెల్తీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలని ఒక వీడియో అయితే చేసా. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.